అందరికి నమస్తే అండి. డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇళ్ల పంపిణీ గురించి అలాగే లిస్టుల గురించి అయితే చాలా మంది అనేది ఎదురుదనేది చూస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు లేట్ అనేది అయింది. అయితే మాకు ఈ L2 వాళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్లు అనేది ఎప్పుడు ఇస్తారు, అలాగే ఈ లిస్టులలో మా పేర్లు వస్తాయా రావా అని ఇలా చాలా వేల లక్షల మంది అయితే ఎదురు అనేది చూస్తున్నారు. వాస్తవానికి అయితే 4 రోజుల క్రితమే ఉగాది టైంలో అయితే వీటికి సంబంధించిన లిస్టులు అనేది గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తుందని చెప్పిందనమాట. కానీ కొన్ని కారణాల వల్ల లిస్టులు ఫైనల్ అనేది కాలేదు కాబట్టి వీటికి సంబంధించిన లిస్టులు అనేది మన ముందుకు తీసుకురాలేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ L2 వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని అంటున్నారు, కానీ అందరికీ ఇల్లులు వస్తాయా అంటే డౌట్ అనే చెప్పాలి. ఎందుకంటే కట్టిన ఇల్లులు చాలా తక్కువ ఉన్నాయి, అప్లికేషన్ మాత్రం చాలా లక్షలలో అనేది రావడం జరిగింది అనమాట. అయితే అందరికీ ఒకవేళ మనం సరైన ఎంక్వైరీ చేయకుండా ఇస్తే మాత్రం మిగిలిన అర్హులు అంటే అసలైన అర్హులకు ఇల్లులు వస్తాయో రావన్న ఉద్దేశంలో వీళ్ళు 1-4 సార్లు మళ్ళీ సర్వే అనేది చేస్తున్నారు అనమాట. అది ఎక్కడ అంటే ఆన్లైన్లో రీసర్వే అనేది చేస్తున్నారు. మనకు తెలియదు అది. ఆన్లైన్ అనేది రీసర్వ్ అనేది చేసిన తర్వాత పేదలలో అతి పేదలను గుర్తించి లిస్టులు అనేది మనం ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్లు అనేది పంపిణీ చేయడానికైతే చూస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే సరైన లిస్టులు రెడీ చేయకముందే ఇళ్ళ పంపిణీ చేస్తే తర్వాత ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఈ ఫస్ట్ అయితే ఈ సరైన అర్హులను గుర్తించాము. దీని తర్వాత ఎవరికి ఇల్లు ఇవ్వాలి, ఎవరికి ఇల్లు ఇవ్వదన్న దాని మీద కసరత్తు అనేది చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే చాలా ఏరియాల్లో కూడా ఇళ్లకు రాని వారి చాలా మంది ఉన్నారనమాట. ఇళ్లకు అనేది ఇంకా చాలా మంది రాని వారు ఉన్నారు. అలాగే ఇంకెక్కడెక్కడ అనేది ఖాళీగా ఉన్నాయని ఇవన్నిటి మీద కూడా గవర్నమెంట్ అనేది ఎంక్వైరీ చేస్తుంది. ఇవన్నిటి మీద కూడా పక్క సమాచారం తీసుకొచ్చుకున్న తర్వాత అప్పుడు లిస్టులు అనేది రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత అర్హులను అనేది గుర్తించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అనేది పంపిణీ అనేది చేయబోతుంది.